మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కానుంది. కానీ ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి పెద్ద చర్చగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారీ దుమారం రేపుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన నాయకత్వ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలని ఆయన స్పష్టంగా సూచించారు. ముంబై ఇండియన్స్ చివరిసారి 2020లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టైటిల్ గెలిచింది. అంటే 5 ఏళ్లు గడిచిపోయాయి. 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబైలోకి వచ్చి కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఆ సీజన్లో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరిన ట్రోఫీ దక్కలేదు. దీంతో కెప్టెన్సీపై మళ్లీ రచ్చ మొదలైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి వరల్డ్ కప్ విజేత కెప్టెన్లు జట్టులో ఉండగా హార్దిక్ నాయకత్వంపై అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో బాంబ్ పేల్చారు. ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం, జట్టు మేనేజ్మెంట్ హార్దిక్, రోహిత్, సూర్యకుమార్ కలిసి భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ పరిస్థితిని వింత పరిస్థితి అని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు విజయం అందించిన సూర్యకుమార్ యాదవ్ నే కెప్టెన్ గా ఎంచుకోవాలని శ్రీకాంత్ స్పష్టం చేశారు. అంతేకాదు హార్దిక్ పాండ్యా స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకొని సూర్యకుమార్ కు బాధ్యతలు అప్పగిస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేయాలి, నేను సపోర్ట్ చేస్తాను అని హార్దిక్ చెప్తే జట్టులోని అంతర్గత సమస్యలు పూర్తిగా తీరిపోతాయని శ్రీకాంత్ అన్నారు. ఫ్రెండ్స్, మీరేమంటారు? హార్దిక్ కొనసాగాలా లేక సూర్య కెప్టెన్ అవ్వాలా? కామెంట్ లో మీ అభిప్రాయం తప్పక చెప్పండి.